హెల్త్ కేర్ ట్రస్ట్ ఉద్యోగుల సూచనలతో విధి విధానాలు రూపొందిస్తాం. 10 రోజుల్లో ఈహెచ్ఎస్ అమలు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒకరి నుంచే వాటా తీసుకుంటాం. ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు నగదురహిత చికిత్సలు అందించే ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు 2 రోజుల్లో హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు చెప్పారు. ట్రస్ట్ ఏర్పాటు, దాని పనితీరుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించే ప్రక్రియలో ఉద్యోగుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ట్రస్టుకు స్వయం ప్రతిపత్తి ఉంటుందని, అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులే దాన్ని ఉండదని అధికారులు ఉద్యోగుల సంఘాల ప్రతినిధులే దాన్ని నడుపుతారని చెప్పేసి తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి ఈహెచ్ఎస్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 15 సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో మీటింగ్ పెట్టారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో అన్ని సంఘాలు పథకం అమలు కోసం పలు సూచనలు, సలహాలు అందించాయి. లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేసి ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రానున్న 7 రోజుల్లో రెఫరల్ ఆసుపత్రులు, చికిత్సల జాబితా తదితర వివరాలతో మార్గదర్శకాలు విడుదల చేసి 10 రోజుల్లో ఈహెచ్ఎస్ను నగదు రహిత చికిత్స విధానంలో అమలు చేస్తామని చెప్పారు. జూన్ 2వ తేదీ నుంచి పథకాన్ని అమలు చేయాలనే సంకల్పంతో వేతనాల్లో 1.5% వాటా తీసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో ఉన్నతాధికారులు దానకిషోర్, సందీప్ కుమార్ సుల్తానియా, మిగిలిన వారందరూ పాల్గొన్నారన్నమాట. అయితే ఉద్యోగుల ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి కొంత న్యాయం కలుగుతుందని ఆశపడుతున్నారన్నమాట. నగదు రహిత వైద్యానికి సంబంధించి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్